ఫస్ట్ ఈ ఫైటర్ బాక్స్ అన్బాక్సింగ్ చేసేద్దాం. అప్పుడు అన్బాక్సింగ్ చేసాం కదా, ఫైటర్ కలెక్షన్ చూద్దాం. ఇవన్నీ ఫుల్ మూన్ మేల్ ఫైటర్స్, ఇవన్నీ ఫిమేల్ ఫైటర్స్, ఇవన్నీ హాఫ్ మూన్ మేల్ ఫైటర్స్. జత ఫైటర్ కదా. హలో గాయస్, నమస్తే గాయస్. అందరూ ఎట్లా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఒక కాన్సెప్ట్ ఏంటంటే, మనం బెస్ట్ ఫైటర్స్ అయితే బాక్స్ అయితే తెప్పించాం అనమాట. బెస్ట్ ఫైటర్స్ అయితే తీసుకొచ్చాం. ఇవాళ అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఫైటర్స్ ఏమి వచ్చాయి, ఎన్ని వెరైటీస్ వచ్చి, చాలా వెరైటీస్ అయితే వచ్చాయి. డిఫరెంట్ ఫైటర్స్ అయితే వచ్చి అన్ని చూద్దాం. ఎప్పుడన్నా ఈ వీడియో స్కిప్ చేయకండి ఎక్కడ గాయస్. అంతేకాదు, ఈ వీడియోలో ఆల్రెడీ థంబ్నెయిల్ క్లిక్ చేసేట్టుంటారు. ఈ వీడియోలో ఫైటర్స్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఆల్రెడీ ఫైటర్ బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేసి ఏమనుకోకుండా, అంటే మీకు ముందు చిన్న బాక్స్ అన్బాక్సింగ్ చేయకుండా వీడియో క్లిప్ అనేది చేస్తాం, చూడండి. అంతేకాదు గాయస్, అంతే అన్బాక్సింగ్ ఏం చేసామంటే ఇందులో ఏమైనా డ్యామేజ్ అయిన ఫైటర్స్ ఏమైనా ఉన్నాయని చూసుకున్నాం, కానీ ఓపెన్ చేసి చూసామన్నమాట, తీసామన్నమాట. ఏమైనా ఉంటే తెలియదు నాకు, ఓపెన్ చేయలేదు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న తెలియదు నాకు, ఓపెన్ చేయలేదు. ఇవన్నీ కూడా తీద్దాం, మనకి ఏమి వచ్చాయని కలెక్షన్ చూద్దాం. కలగలేదురా, ఓపెనింగ్ అది చేస్తాను. సారీ గైస్. అయితే ఇప్పుడు బెస్ట్ కలెక్షన్ ఉన్నాం కదా, మీ కలెక్షన్ లో ఒక్కొక్క ఫైటర్ కవర్ లో ఏంటి అంటే మేలు విడిగా ఫిమేల్ విడిగా చూస్తాను. ఓకే, చూస్తాను. ఇవన్నీ కూడా మేల్స్ అనమాట. ఇవన్నీ మేల్స్ ఫుల్ మూన్ ఫైటర్స్ అనమాట. ఇవన్నీ కూడా మేల్స్ ఫుల్ మూన్ ఫైటర్స్. మనకు డిఫరెంట్ కలర్స్ వచ్చి ఒక్కొక్క కలర్ బయట తీసి ఎవరంగా ఏంటంటే చూపించాను. ఇవి కూడా చూద్దాం. ఇవన్నీ ఫిమేల్స్ అనమాట. ఇవన్నీ బెస్ట్ ఫిమేల్ ఫైటర్స్ అనమాట. మనకి బ్రీడర్స్ కూడా వచ్చేది, బ్రీడింగ్ పెట్టుకున్నాను కూడా చాలా బెస్ట్ అని చెప్తుంది. ఇందులో ఫైటర్స్ వచ్చేది బెస్ట్ కలర్స్ వచ్చాయి. ఈ ఫైటర్స్ బాగున్నాయి. అంతేకాదు చూడండి, ఇవన్నీ మోటార్లు ఉంటాయి. అయితే ఇవన్నీనేమో ఇవన్నీ హాఫ్ మూన్స్ అనమాట. ఇవన్నీ హాఫ్ మూన్స్, ఫుల్ మూన్స్, హాఫ్ మూన్ మీల్స్. మనకి మేల్స్ 2 రకాలు, ఫీమేల్స్ రకం వచ్చాయి అనమాట. దగ్గర ఇందులో బేటాస్ వచ్చాక ఉండొచ్చు గాయస్. మాక్సిమం బేటాస్ ఇందులో 100 పీస్ 50 పీస్ పైన ఉంటాయన్నమాట. బేటాస్ వచ్చాక నా మట్టికి ఇందులో మేల్ అవ్వచ్చు, ఫిమేల్ అవ్వచ్చు, అన్ని కూడా టోటల్ గా ఒక 50 పీస్ పైన ఉంటాయి. మేల్ బేటాస్ అన్ని కలిపితే. అయితే ఇప్పుడు ఇందులో ఒక్కొక్క కలర్ లేకుండా చూద్దాం. అయితే గైస్ అయితే ఇప్పుడు ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి మేల్ అయితే పొజిషన్ ఉన్నాయి. పక్కన గైస్ అయితే ఇప్పుడు ఒక్కొక్క ఫైటర్ ని బయటికి తీసుకుంటూ చూద్దాం. ఎవరంగా ఒక్కొక్క కలర్ వెరైటీస్, డిఫరెంట్ కలర్స్ వచ్చాయి. బెటర్స్ చెప్పుకోవాలంటే ఇది థిక్ మనకి స్టార్టింగ్ తీసిన వచ్చారు గాయస్, రెడ్ కలర్ అనమాట. థిక్ రెడ్ కలర్ బాగుంది గాయస్. ఫుల్ మూన్ బేటా, ఫుల్ మూన్స్ అనమాట. మీకు ఇప్పుడు చూపించేయండి ఫుల్ మూన్స్, తర్వాత హాఫ్ మూన్స్, తర్వాత ఫీమేల్స్ కూడా చూద్దాం. ఇది వచ్చేది చాలా బాగుంది అనుకుంటున్నాను. ఫుల్ మూన్ బేటా, ఫుల్ రెడ్ కలర్, చాలా బాగుంది గాయస్. చెప్పుకోవాలంటే బేటా పీస్ ఇది వచ్చేసరికి ఏమో ఇది కూడా ఫుల్ రెడ్ కలర్. మళ్ళీ రెడ్ కలర్ తీసిన వేరే కలర్ చూద్దాం. ఇది కూడా గాయస్ బాగుంది. బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ వచ్చింది గైస్. ఫుల్ మూన్, ఫుల్ బబుల్నెస్ కూడా ఫామ్ చేస్తుంది. చూడొచ్చు, దగ్గరలో జూమ్ చేస్తున్నాను, పెడతాను. ఇది కూడా బాగుంది. ఫుల్ మూన్ బేటా ఫిష్, ఫుల్ మూన్ బేటా ఫిష్. ఇది కలర్ అయితే నాకు నచ్చింది గైస్. అక్కడ కూడా క్లారిటీ లేని, ఇక్కడ ప్లేస్ మార్చాను అనుకోకుండా అక్కడ క్లారిటీ లేదని ఇక్కడికి వచ్చి ఈ రెడ్ కలర్ ఆల్రెడీ చూస్తాం. చూపించేసిన బేటా ఫిష్ ని తీసేసి చూపించలేని కలర్స్ అయితే చూపిస్తాను. ప్రజెంట్ ఉన్న స్టాక్ లో ఈ బేటా ఫిష్ కొంచెం స్లోగా అయితే ఉందన్నమాట. కొంచెం డల్గా ఉంది. అవి ఓపెన్ చేసి ఆక్సిజన్ పెట్టారు. ఇది గైస్, ఇది నాకు నచ్చింది గైస్. ఈ బేటా ఫిష్ కలర్ వస్తే చాలా బాగుంది అనమాట. బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ ఈ బేటా ఫిష్ వస్తే చాలా బాగుంది గైస్. ఈ కలర్ వచ్చేసరికి డిఫరెంట్ కలర్ అనమాట. చాలా బాగుంది ఈ బేటా ఫిష్ వచ్చేసరికి. నెక్స్ట్ కలర్ ఫుల్ మూన్ అనమాట, మేలు. ఈ ఫైటర్ ఫిష్ వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అవుతుంది. ఫుల్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అవుతుంది. చాలా బాగుంది. ఇది కూడా ఫుల్ మూన్ మేలే. ఈ ప్యాటర్న్స్ కూడా చాలా బాగుంది. ఈ బేటా ఫిష్ ఫుల్ మూన్ అనమాట. మేలు చాలా యాక్టివ్ గా ఉంది. యాక్టివ్నెస్ గా చూసుకున్నట్టయితే బేటా ఫిష్ చాలా బాగుంది. ఇది వచ్చేసరికి నెక్స్ట్ బేటాకి వెళ్దాం. ఇది ఆల్రెడీ చూపించేసిన రెడ్ కలర్ మళ్ళీ చూపిస్తున్నాను ఏమనుకోకుండా. మనకు అలాంటే రెడ్ కలర్ వచ్చాక 2-3 వేసాడు, అందుకని ఇది వేరేది కూడా చూపిస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంది. ఫుల్ మూన్ బేటా ఫిష్. ఇది కూడా ఫుల్ యాక్టివ్నెస్ గా ఉంది. నెక్స్ట్ బేటాకి వెళ్ళిపోతుంది. ఇది అనమాట. ఇది కూడా బాగుంది కలర్. ఫుల్ బ్లాక్ అండ్ బాబోయ్ గాయస్, బ్లాక్ అండ్ బ్లూ గ్రీన్ మిక్సింగ్ తో వస్తుంది. ఫుల్ మూన్ బేటా ఫిష్ చాలా బాగుంది. వావ్ మనకు చెప్పుకోవాలంటే ఫుల్ బేటా ఫిష్ కలర్ అయితే బాగుంది. డిఫరెంట్ కలర్ బాగుంది గైస్. ఇది ఇందాకంటే సేమ్ కలర్ అనమాట, కానీ 2 బేటా ఫిష్ అనమాట. ఇది వచ్చి గ్రీన్ బ్లాక్ వచ్చింది, కానీ పైన రెడ్ కలర్ కూడా వచ్చింది. ఈ కలర్ బేటా ఫిష్ చాలా బాగుంది. ఇది కూడా ఫుల్ మూనే గైస్. అయితే ఈసారి వచ్చేసరికి మనకి హాఫ్ మూన్ ఫైటర్స్, హాఫ్ మూన్ ఫైటర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ చూద్దాం.
ఇది చూడండి గైస్, ఇది మనకి బాగుంది గైస్. ఈ కలర్ కూడా కానీ కాదు, ఇది బ్లాక్ రెడ్ కాంబినేషన్ వస్తున్నట్టు బయట. ఇది బాగానే ఉంది, ఫుల్ మూన్ కాదు, హాఫ్ మూన్. ఇది కూడా బాబు గైస్ సూపర్ ఉంది బేటా ఫిష్. ఇది అయితే మాత్రం ఫుల్ మూన్ టైప్ లో ఉంది అనమాట. గ్రీన్ బ్లూ రెడ్ కాంబినేషన్ వస్తుంది, ఫుల్ గ్రీన్ మ్యాచ్ ఉంది, బాగుంది గైస్. ఇది సేమ్ కలర్, అందరి కలర్ లో వచ్చింది, బాగుంది. ఇది కూడా బేటా హాఫ్ మూన్ కూడా మంచి కలర్ చెప్పుకోవాలండి ఈసారి బేటా ఫిష్. ఇది లైట్ కలర్ లో ఉంది, అంత కాదు కానీ పర్లేదు, బాగుంది కలర్. ఇది కూడా అందరు సేమ్ కలర్ వస్తుంది, ఇది అంత కాదు కానీ బ్లూ గదే గ్రీన్ టైప్ లో వస్తే ఎక్కువ నేచురల్ గ్రీన్ లైట్ లో వస్తే కలర్ లో. ఇది గాయస్ బాబోయ్ గాయస్, ఇది సూపర్ ఉంది. మనకి కలర్ కూడా పరంగా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ వచ్చింది. మనకి కలర్ దాని మీద ఉన్న ప్యాటర్న్స్ చాలా బాగున్నాయి గాయస్. ఫైటర్ అయితే హాఫ్ మూన్ ఫైటర్ కానీ చాలా బాగుంది, చాలా లుక్ ఉంది అనమాట. ఫైటర్ చెప్పుకోవాలంటే చాలా యాక్టివ్ పర్పస్ లో కూడా ఉంది. ఇప్పుడు ఎంత మూమెంట్ ఎక్కుందో. ఇది కూడా ఇందాకలాగే సేమ్ కలర్ లాగా ఉంది, సేమ్ ప్యాటర్న్స్ చాలా మంది చూపిస్తున్నామన్నారు కానీ కాదు గాయస్, వేరే కలర్స్ చేసి చూపిస్తున్నాం మీకు. ఇది కూడా మేలే హాఫ్ మూన్. ఇది చూడండి మనకి, ఇది కూడా సేమ్ ఇందర్ ప్యాటర్న్స్ కాదు. ఇది బ్లూ స్కై బ్లూ రెడ్ కాంబినేషన్ వచ్చినట్టుంది. ఇది కూడా బాగానే ఉంది గాయస్, చెప్పుకోవాలంటే హాఫ్ మూన్స్ మంచి కలర్స్ వేయడు. చూడండి ఇది కూడా బాగుంది, రెడ్ మనకి. ఇది కూడా సేమ్ ఇందర్ ప్యాటర్న్స్ లో వస్తుంది, బాగుంది. ఇది కలర్ కూడా బాగుందా, ఇది కూడా బాగుంది. ఫుల్ బ్లూ బ్లాక్ రెడ్ ఈ కాంబినేషన్ వస్తుంది, బాగుంది. హాఫ్ మూన్ బాగుంది. మొత్తాన్ని ఫైటర్స్ కూడా అగ్రిమెంట్ పెట్టాం. సరే ఇంకా ఫిమేల్స్ ఉన్నాయి, ఫిమేల్స్ కూడా చూద్దాం. ఇవన్నీ ఫిమేల్ ఫైటర్స్ గాయస్, ఇవన్నీ కూడా మనం ఓపెన్ చేసి ఏం కలర్స్ వచ్చాయని వివరంగా చూద్దాం. ప్యాకింగ్ అయితే ఓపెన్ చేసినాను, మొత్తం అన్ని కూడా కింద అయితే స్లోగా వేసుకున్నాను. కింద అయితే వేసుకున్నాం కదా, కింద వేసుకుని ఒక్కొక్క ఫైటర్ ఒక్కొక్క కలర్ ఏం కలర్ వచ్చాయని చూద్దాం. ఈ ఫస్ట్ కలర్ వచ్చినట్టు బ్లూ గోల్డ్ కలర్ కాంబినేషన్ అవుతుంది. ఈ ఫైటర్ వచ్చేసరికి మనకి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ అవుతుంది. ఇది ఫుల్ బ్రీడర్ లో ఉంది, ప్రెగ్నెంట్ ఉంది, ఫుల్ ప్రెగ్నెంట్ అవుతుంది ఫిమేల్. ఇది వచ్చేసరికి మనకు ప్యూర్ వైట్ అనమాట. ప్యూర్ వైట్ ఫీమేల్ కూడా వచ్చి చాలా బాగున్నాయి. ఎలిఫెంట్ వేస్తుంది ఫీమేల్ వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ కలర్ చూద్దాం. ఇంకా నెక్స్ట్ కలర్ చూసుకున్నట్టయితే మనకి ఇది బాబు గాయస్ చాలా యాక్టివ్ వేసుకొని ఓరు బాబు అలా మిల్కులు తిరిగిపోతున్నాడు గాయస్. ఇది వచ్చేసరికి మనకు బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ అవుతుంది ఫీమేల్. ఇది ఫుల్ గోల్డ్ కలర్ అనమాట. ఫుల్ గోల్డ్ కలర్ ఫీమేల్ కూడా వచ్చాయి, రేర్ ఫీమేల్ కూడా వచ్చాయి గాయస్ కలర్స్ వచ్చేసరికి ఇందులో. ఇది ఇందాక థిక్ గోల్డ్ ఉంది గాయస్, ఈ కలర్ వచ్చేసరికి థిక్ గోల్డ్ ఉంది, బాగుంది గాయస్. ఈ కలర్ కూడా ఎల్లో లో ఉంది, ఇంకా థిక్ గోల్డ్ ఎల్లో కలర్ లో కాంబినేషన్ ఉంది, బాగుంది గాయస్ ఈ ఫీమేల్ ఫైటర్ కూడా. ఇంకా నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది బ్లూ అనమాట, స్కై బ్లూ కలర్ లో వచ్చింది గాయస్. ఈ ఫైటర్ ఫీమేల్ కూడా బాగుంది చాలా. ఇది కూడా చాలా బాగుంది, రెడ్ అండ్ బ్లూ అండ్ ఈ కలర్ ఫీమేల్ మాత్రం చాలా మట్టిగా చాలా బాగుంది గాయస్, నాకైతే నచ్చింది. ఈ కలర్ ఫీమేల్ మీకు నచ్చిందా లేదనేది కామెంట్స్ లో తెలియజేయండి. ఫుల్ బ్లూ అండ్ టైల్స్ అంతా కూడా వైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది, చాలా బాగుంది గాయస్ ఫీమేల్ ఫైటర్స్. ఇక్కడతో ఫైటర్లు అన్ని అయిపోయాయి అనమాట. ఫీమేల్స్ కూడా మొత్తం అన్ని ఫైటర్స్ కూడా అగ్రిమెంట్ లో పెట్టేసి అనమాట. ప్యాకింగ్ అన్నింటినీ ఓపెన్ చేసి ఫీమేల్స్ మేల్స్ అక్కడికి అన్ని. సో ఓవరాల్ గా మొత్తం కలెక్షన్ బేటా బేస్ కలెక్షన్ అన్ని కూడా చూస్తాం అనమాట, అన్ని కూడా చూపించాను అనమాట. ఏమన్నా చూపించేవాళ్ళు నెక్స్ట్ వీడియోస్ మళ్ళీ ట్రై చేస్తాను. ఇక్కడ దాకా వీడియో చూసిన అందరికి కూడా చాలా థ్యాంక్ యూ. ఈ బేటా బేస్ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గాయస్. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి గాయస్. నేను మీ రాము, నాకు సపోర్ట్ చేస్తున్నాను అందరికీ కూడా. లవ్ యూ గాయస్.